లింగ్ తండ్రికి తన రెండో భార్య అసలు ఉద్దేశ్యాలు తెలియడంతో చాలా కోపం వస్తుంది. వెంటనే ఆయన తన బాడీగార్డ్ను పిలిపించి ఆమెను శిక్షించమని చెబుతారు. ఇది చూసిన సవతి తల్లి వెంటనే ఆయన కాళ్లపై పడి క్షమించమని వేడుకుంటుంది. అక్కడ వారి అబ్బాయి కూడా ఉంటాడు. అతను తన తండ్రి దగ్గరికి వెళ్లి అమ్మను క్షమించమని వేడుకుంటాడు. బాబు చిన్నవాడు కావడంతో లింగ్ తండ్రి ఆ సవతి తల్లిని వదిలేయాలని అనుకుంటారు. కాని అప్పుడే సియా యొక్క శక్తులు పెరుగుతాయి. ఆ బాబు లింగ్ తండ్రికి పుట్టలేదని వేరొకరికి పుట్టాడని ఆమెకు అర్థమవుతుంది. తన గోల్డెన్ ఐస్ పవర్ ఉపయోగించి ఆ విషయాలన్నీ తెలుసుకున్న వెంటనే ఆమె లింగ్ తండ్రికి ఈ విషయాలు చెబుతుంది. ఇది విని లింగ్ తండ్రికి చాలా కోపం వస్తుంది. దీని వెనుక ఎవరున్నారో చెప్పు. ఒకవేళ నువ్వు నాకు ఆ వ్యక్తి పేరు చెబితే నేను నీకు బదులుగా 1 కోటి రూపాయలు ఇస్తాను అని అడుగుతాడు. ఇది విని ఆమె సంతోషిస్తుంది. ఆ తరువాత ఆమె తన శక్తులను ఉపయోగించి ఆ చిన్న బాబును గమనిస్తుంది. ఆ చిన్న బాబు లోపలి నుండి 2 ఆకుపచ్చని దారాలు బయటకు వస్తాయి. అందులో ఒకటి తల్లి దగ్గరికి, మరొకటి బాడీగార్డ్ దగ్గరికి వెళ్తాయి. ఆ బాడీగార్డ్ అప్పటికే సవతి తల్లిని పట్టుకుని ఉంటాడు. దీనివల్ల ఆ బాబు లింగ్ తండ్రిది కాదని, బాడీగార్డ్ మరియు సవతి తల్లికి పుట్టిన పిల్లవాడని స్పష్టమవుతుంది. నిజం తెలుసుకోగానే సియా వెంటనే బాడీగార్డ్ వైపు వేలు చూపిస్తుంది. ఇది వినగానే బాడీగార్డ్ లింగ్ తండ్రి ముందు వంగి ఈ అమ్మాయి అబద్ధం చెబుతోంది అని అంటాడు. కాని లింగ్ తండ్రి అతని మాటలను నమ్మరు. దానికి బదులుగా అతని ముఖం చూడమని చెబుతారు. ఆ తరువాత వారు బాబును బాడీగార్డ్ను చూస్తారు. ఇద్దరి పోలికలు చాలా వరకు ఒకేలా ఉంటాయి. అందుకే లింగ్ తండ్రి వెంటనే ఇద్దరికీ DNA టెస్ట్ చేయించమని పంపిస్తారు. లింగ్ అసిస్టెంట్ ముందుకు వచ్చి ఇద్దరి జుట్టు తీసుకుని DNA టెస్ట్కి తీసుకువెళతాడు. అరగంట తర్వాత రిపోర్ట్ లింగ్ చేతికి రాగానే అతను ఆశ్చర్యపోతాడు. తన చిన్న తమ్ముడిని పక్క గదిలోకి పంపి ఆ రిపోర్టును తన తండ్రికి ఇస్తాడు. తండ్రి ఆ విషయాలన్నీ చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే సియా చెప్పినవన్నీ నిజమే. లింగ్ తండ్రి వెంటనే బెడ్ నుంచి లేచి బాడీగార్డ్ను కొడతాడు. బాడీగార్డ్ తప్పు అంతా సవతి తల్లిపై వేసి తను బలవంతంగా చేశానని అంటాడు. అప్పుడు సవతి తల్లి కూడా తప్పంతా బాడీగార్డ్ పైనే వేస్తుంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటారు. ఇది చూసి లింగ్ తండ్రికి మరియు లింగ్కు చాలా కోపం వస్తుంది. వీళ్ళిద్దరికీ శిక్ష వేయడానికి వారిని అక్కడి నుండి పంపించేస్తారు. తరువాత లింగ్ తండ్రి సియాకు కృతజ్ఞతలు చెబుతారు. లింగ్ ఆమెకు చాలా డబ్బు ఇస్తాడు. కాని ఆమె డబ్బు తీసుకోవడానికి నిరాకరిస్తుంది. మీరు ముందే నాకు చాలా డబ్బు ఇచ్చారు, ఇప్పుడు నాకు ఈ డబ్బు అవసరం లేదు అని చెబుతుంది. ఆమె ప్రవర్తనకు లింగ్ తండ్రి చాలా సంతోషించి ఆమెకు తన కంపెనీలో మంచి హోదాలో ఉద్యోగం ఇస్తారు. ఇది విని ఆమె చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఆమె ఏడాది పొడవునా రాత్రింబవళ్లు కష్టపడినా ఆమెకు ఇంత మంచి ఉద్యోగం దక్కేది కాదు. లింగ్ కంపెనీ నంబర్ 1 ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాబట్టి అక్కడ చైర్పర్సన్గా ఉద్యోగం రావడం పట్ల ఆమె చాలా ఆనందపడుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో పార్ట్ 15 అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో